ఏదైనా ముఖ్యమైన పని చేయాలని కూర్చుంటాం, కానీ పని మొదలు పెట్టే ముందు ఒక్కసారి ఫోన్ చూస్తాం. 5 నిమిషాలు మాత్రమే అనుకుంటాం, కానీ అరగంట అవుతుంది. ఆ తర్వాత ఇప్పుడు టైం లేదు, రేపు మొదలు పెడతానని పనిని వాయిదా వేస్తాం. ఇలా ప్రతిసారి జరుగుతుంటే మీరు సోమరిపోతాను కాదు, మీ బ్రెయిన్ మిమ్మల్ని ప్రోక్రాస్టినేట్ చేస్తోందని అర్థం చేసుకోవాలి. కానీ బ్రెయిన్ ఇలా ఎందుకు చేస్తుంది, దానిని ఎలా కంట్రోల్ చేయాలి, ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. మన బ్రెయిన్కి పెద్ద గోల్స్, భవిష్యత్తులో వచ్చే సక్సెస్ కంటే ఇప్పుడే దొరికే కంఫర్ట్ చాలా ముఖ్యం. ఉదాహరణకు, చదివితే కొన్ని నెలల తర్వాత మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎక్సర్సైజ్ చేస్తే కొన్ని నెలల తర్వాత ఆరోగ్యం మెరుగవుతుంది. యూట్యూబ్ వీడియోస్ చేస్తే కొన్ని నెలల తర్వాత ఛానల్ గ్రో కావచ్చు. కానీ ఫోన్ చూస్తే వెంటనే ఎంటర్టైన్మెంట్ వస్తుంది. రీల్స్ చూస్తే వెంటనే డోపమైన్ వస్తుంది. అందుకే బ్రెయిన్ కష్టమైన పనిని వదిలేసి ఈజీ ప్లెజర్ వైపు వెళ్తుంది. అంటే మీ బ్రెయిన్ చెడ్డది కాదు, అది మిమ్మల్ని ఇబ్బంది నుండి కాపాడాలని మాత్రమే ప్రయత్నిస్తుంది. కానీ అదే ప్రొటెక్షన్ ఎక్కువైతే అది మీ గ్రోత్కి అడ్డుగా మారుతుంది కదా. సో వెల్సి మొదటి కారణం, పని చాలా పెద్దదిగా కనిపించడం. ఈరోజు ఒక వీడియో చేయాలని అనుకుంటే దాంట్లో టాపిక్ సెలెక్షన్, స్క్రిప్ట్, రికార్డింగ్, ఎడిటింగ్, థంబ్నెయిల్, ఇన్ని పనులు కనిపిస్తాయి. అప్పుడు బ్రెయిన్ భయపడుతుంది, ఇది చాలా కష్టం, తర్వాత చేద్దామని చెప్తుంది. దానికి సొల్యూషన్ ఏంటి? పూర్తి పనిని చూడకండి, నెక్స్ట్ స్మాల్ స్టెప్ మాత్రమే చూడండి. దట్ మీన్స్ వీడియో పూర్తి చేయాలని కాకుండా మొదటి 2 లైన్లు చేద్దామని అనుకోండి. తర్వాత 1 గంట ఎక్సర్సైజ్ చేయాలి అని కాకుండా షూస్ వేసుకొని బయటికి వెళ్దామని అనుకోండి. సో బ్రెయిన్కి పని చిన్నదిగా కనిపిస్తే రెసిస్టెన్స్ కూడా తగ్గుతుంది. రెండవ కారణం, పర్ఫెక్ట్గా చేయాలనే ఒక భయం. చాలామంది ప్రోక్రాస్టినేషన్కి కారణం లేజినెస్ అనుకుంటారు, కానీ కొన్ని సందర్భాల్లో అసలు కారణం పర్ఫెక్షనిజం. నా వీడియో పర్ఫెక్ట్గా ఉండాలి, అందరూ మెచ్చుకోవాలి, తప్పు జరగకూడదు. ఇలా అనుకున్నప్పుడు పని మొదలు పెట్టడమే భయంగా అనిపిస్తుంది. గుర్తుంచుకోండి, మీ ఫస్ట్ అటెంప్ట్ పర్ఫెక్ట్గా ఉండదు, అది పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం కూడా లేదు. మొదట కంప్లీట్ చేయడం ఇంపార్టెంట్, తర్వాత ఇంప్రూవ్ చేయండి. డన్ ఈజ్ బెటర్ దాన్ పర్ఫెక్ట్. ఎందుకంటే మీరు పని మొదలు పెట్టకపోతే దాన్ని ఇంప్రూవ్ చేసే అవకాశం కూడా ఉండదు కదా. మూడవ కారణం, ఇమీడియట్ రివార్డ్ లేకపోవడం. బ్రెయిన్కి వెంటనే రివార్డ్ కావాలి, కానీ చదువు, ఎక్సర్సైజ్, బిజినెస్, యూట్యూబ్ వీటి రిజల్ట్స్ వెంటనే కనిపించవు. అందుకే పని బోరింగ్గా అనిపిస్తుంది. దీనికి ఒక చిన్న ట్రిక్ ఉపయోగిద్దాం. కష్టమైన పని పూర్తయిన తర్వాత మీకు మీరే చిన్న రివార్డ్ ఇచ్చుకోండి. ఉదాహరణకు, 30 నిమిషాలు పని చేసిన తర్వాత కాఫీ తాగండి, 1 పేజ్ రాసిన తర్వాత ఫేవరెట్ సాంగ్ వినండి, 1 టాస్క్ పూర్తయిన తర్వాత కొద్దిసేపు రిలాక్స్ అవ్వండి. ఇలా చేస్తే బ్రెయిన్ కష్టమైన పని కూడా రివార్డ్తో కనెక్ట్ చేస్తుంది. 4వ కారణం, మూడ్ కోసం ఎదురు చూడడం. మోటివేషన్ వచ్చినప్పుడే చేస్తాను, మంచి మూడ్ వచ్చినప్పుడే స్టార్ట్ చేస్తాను అని మనం అనుకుంటాం. కానీ నిజం ఏంటంటే యాక్షన్ తీసుకున్న తర్వాతే మోటివేషన్ వస్తుంది. మీరు 5 నిమిషాలు పని మొదలు పెట్టండి, ఆ 5 నిమిషాల తర్వాత బ్రెయిన్ ఆ పనిలోకి స్లోగా ఎంటర్ అవుతుంది. అందుకే 5 minute రూల్ ఉపయోగించండి. ఈ పని మొత్తం చేయాలి అని కాకుండా కేవలం 5 నిమిషాలు చేస్తాను అని చెప్పండి. చాలాసార్లు ఆ 5 నిమిషాలు 30 నిమిషాలుగా మారుతాయి. బ్రెయిన్ని కంట్రోల్ చేయడానికి సింపుల్ ఫార్ములా ఒకటి చెప్తాను. మీరు ప్రోక్రాస్టినేట్ చేస్తున్నప్పుడు ఈ 3 క్వశ్చన్స్ అడగండి. మొదటిది, నేను ఇప్పుడు ఏ పని నుండి తప్పించుకుంటున్నాను? రెండవది, ఆ పనిలో నేను చేయగల అతి చిన్న స్టెప్ ఏంటి? మూడవది, నేను కేవలం 5 నిమిషాలు చేయగలనా? ఈ క్వశ్చన్స్ మీ బ్రెయిన్ని థింకింగ్ మోడ్ నుండి యాక్షన్ మోడ్లోకి తీసుకెళ్తాయి. చివరిగా ఒక విషయం, ప్రోక్రాస్టినేషన్ అంటే మీకు డిసిప్లిన్ లేదని కాదు, మీ బ్రెయిన్ కష్టం, భయం, అన్సర్టెనిటీ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోందని అర్థం. కానీ ప్రతిసారి బ్రెయిన్ మాట వింటే కంఫర్ట్ పెరుగుతుంది, మీ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. అదే మీరు రెసిస్టెన్స్ ఉన్నా కూడా చిన్న యాక్షన్ తీసుకుంటే మీ బ్రెయిన్ ఒక కొత్త మెసేజ్ వెళ్తుంది. అది, నన్ను నా బ్రెయిన్ కంట్రోల్ చేయదు, నా బ్రెయిన్ని నేనే కంట్రోల్ చేస్తాను అని. ఈరోజు మీరు వాయిదా వేస్తున్న ఒక్క పనిని గుర్తు చేసుకోండి. దాన్ని మొత్తం పూర్తి చేయాల్సిన అవసరం లేదు, కేవలం మొదటి చిన్న స్టెప్ తీసుకోండి. ఎందుకంటే ప్రోక్రాస్టినేషన్ని మోటివేషన్తో కాదు, యాక్షన్తో ఓడించాలి. మీ బ్రెయిన్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తుందా, లేక మీ బ్రెయిన్ని మీరు కంట్రోల్ చేస్తున్నారా? కమెంట్లో తెలపండి. ఇలాంటి సైకాలజీ, సెల్ఫ్ డెవలప్మెంట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.